చార్ధామ్ యాత్రలో భాగంగా వైష్ణవులు బద్రీనాథుని దర్శించుకుంటారు. హిమాలయ సానువుల్లో కొలువైన బద్రీనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బద్రీనాథుడుగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రాన్ని నరనారాయణ క్షేత్రం అని కూడా పిలుస్తారు. మహాశివుడు ఈ ప్రాంతాన్ని శ్రీ మహావిష్ణువుకు ఇచ్చాడని అంటారు. ఇక స్వామివారి పూజకు వినియోగించే పూజ ద్రవ్యాలు అత్యంత కీలకమైనవి. బద్రీనాథుని పూజలో తప్పనిసరిగా తులసి దళాలను ఉపయోగిస్తారు. స్వామివారికి ఎన్ని రకాలైన పూజలు చేసినా, ఎన్ని రకాలైన పువ్వులను వినియోగించినా తులసీదళంతో పూజ చేస్తే స్వామి సంతోషిస్తాడని, తులసీదళం లేని విష్ణు పూజ నిరార్థకమని పండితులు చెప్తున్నారు. ఒక్క బద్రీనాథ్ క్షేత్రంలోనే కాదు, ఏ వైష్ణవ ఆలయంలో అయినా సరే తులసీదళం లేకుండా పూజలు చేయరు. తులసీదళం లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే బద్రీనాథ్ లో తులసి తప్పనిసరైంది. బద్రీనాథుడికి బ్రహ్మకమలం పువ్వులను సమర్పిస్తారు. ఈ పువ్వులు కేవలం హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఈ పువ్వులతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే అదృష్టం కలిసి వస్తుందని అంటారు. బద్రీనాథ్ తో పాటు కేదార్నాథ్ లో కూడా బ్రహ్మకమలాన్ని స్వామివారికి సమర్పిస్తారు.